యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏం చేశాడు అనే దానికంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది కేవలం నా కొరకే అని మనం నమ్మగలిగిన రోజున ధన్యులం అవుతామండి. యేసుక్రీస్తు ఎవరి కోసం పుట్టాడు? నేడు మీ కొరకు, నా కొరకు, మన కొరకు రక్షకుడు పుట్టాడు. నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో కాపుదల లేదు, ఏ విషయంలో సమాధానం లేదు, ఏ విషయాల్లో కొరతలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ శాపం నీ ఇంటిని పట్టి పీడిస్తుందో, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిలో నీ ఉన్నావో, ఈరోజు ఒక శుభవర్తమానం నీకు తెలియజేయబడుతుంది. ఈ రోజు నుండి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు. ఈ ఆవరణలో ఉన్న మనందరం యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఒక్కసారి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎంత త్యాగం ప్రభు మన కొరకు చేశాడు. ఒక పక్క ఆయన జననంలో గొప్ప త్యాగం ఉంది, మరో పక్క ఆయన మరణంలో గొప్ప త్యాగం ఉంది. ఆయన జననంలో ఒక అద్భుతం జరిగింది, ఆయన మరణంలో మరొక అద్భుతం జరిగింది. ఆ యేసుక్రీస్తు కట్టుకథల దేవుడు కాదు, ఆయన ఆత్మస్వరూపిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.